ॐ शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం మొదలు పెడుతూ ఉన్నాము. ఇందులో ఒక 10 శ్లోకాలు ఉంటాయి. ప్రతి శ్లోకానికి మన శంకర్ల వారి శిష్యులు సురేశ్వరాచార్యుల వారు వివరణ ఇస్తూ మనకు వార్తికలు ఇచ్చారు. ముందు పద్యం చదువుకుందాము. మొదటి శ్లోకం చదివి తర్వాత దాని వార్తికలు చూసుకుంటూ వెళ్దాము. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిః ఇవ ఉద్భూతం యథా నిద్రయా యః సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానం ఏవ అద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని అందులో విషయము. విశ్వం అని మొదలుపెట్టారు మన శంకర్ల వారు. ఎందుకంటే విశ్వాన్ని చూస్తూనే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని తెలుసుకోవాలి. శబ్దాన్ని బట్టే అర్థాన్ని గ్రహిస్తాము. ఈ శబ్దమంతా అదే పరమార్థం నుంచి వచ్చింది. దాన్ని శబ్ద బ్రహ్మం అని పిలుస్తాము. అసలు విశ్వాన్ని శబ్ద బ్రహ్మం అని పిలుస్తాము. అందుకని విశ్వాన్ని చూసి దాన్ని అర్థం చేసుకున్నామంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే నేనేంటో నాకు అర్థమవుతుంది. నేను అప్పుడు అర్థంగా ఉంటాను. అందుకని విశ్వమే మనకున్న అవకాశము. ఈ విశ్వం అంటే ఏమి అని చెప్పేది ఇంకొక శాస్త్రం ఉంది మనకు. విష్ణు సహస్రమని. ఆ శాస్త్రం కూడా ఇదే పనిగా విశ్వం తోటే మొదలవుతుంది. విశ్వం అంటే ఏమి అని ఇక్కడ నిర్వచిస్తూ ఉన్నది మనకి మొదటి శ్లోకము విష్ణు సహస్రనామాల్లో. అదేంటో ఒకసారి చూద్దాము. చాలా సార్లు చూసాం, ఎన్నో రకాలుగా చూసాం, మళ్ళీ చూద్దాము. విశ్వం అంటే సమస్తం అని అర్థం. విశ్వం అంటే ఎవ్రీథింగ్, అంతా, మొత్తం కనిపిస్తున్నది మొత్తం. ఏదేది చూస్తున్నామో అదంతా. ఏమేమి చూస్తున్నాము అంటే 3 అవస్థల్లో కనీసం 2 అవస్థల్లో మనకు విషయాలు దర్శనమిస్తూ ఉంటాయి, దృశ్యాలుగా ఉంటాయి. ఇంకొక అవస్థలో దృశ్యంగా కనిపించకుండా ఉంటుంది. ఆ 3 అవస్థలు మనకు తెలిసే ఉంటాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ముందు మనము జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ చూద్దాము. జాగ్రత్త అవస్థలో మేలుకొని ఉన్నాను, ఈ మొత్తం అంతా చూస్తున్నాను అనుకుంటూ చూస్తాము. పడుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు, స్వప్నంలో మళ్ళీ రకరకాల కలల ప్రపంచాలన్నీ చూస్తూ ఉంటాము. ఈ చూడబడుతూ ఉన్న దృశ్యాలన్నీ విశ్వం, సమస్తము. కళ్ళు తెరిచి నేను మేలుకుని ఉన్నాను, జాగ్రత్త అవస్థలో ఉన్నాను అన్నా, కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాను, స్వప్నావస్థలో ఉన్నాను అన్నా, 2 అవస్థల్లో కనిపిస్తున్నవన్నీ మొత్తం కలిపి సమస్తము విశ్వం అని పిలువబడుతుంది. ఈ విశ్వము మళ్ళీ 3 డైమెన్షనల్‌గా ఉంటుంది. ఆ 3 డైమెన్షన్స్ ఏంటి అంటే స్పేస్, టైమ్, మెటీరియల్ అని ఇంగ్లీష్‌లో చెప్తారు. దేశ, కాల, వస్తువులు అని తెలుగులో చెప్తూ ఉంటారు. వాటిని ఇక్కడ మొదటి శ్లోకంలో చెప్పారు మన వ్యాసుల వారు. స్పేస్ విష్ణువు. అందుకని మొత్తం విష్ణువు వ్యాపకత్వంతో ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ స్పేస్ లేకపోతే ఏది ఉండడానికి అవకాశం ఉండదు. ఈ స్పేస్ అయిపోయిన తర్వాత టైం కావాలి మనకు. అది నియంత్రిస్తూ ఉంటుంది. కాబట్టి భూత భవ్య భవత్ ప్రభుః అని టైం గురించి చెప్తూ ఉన్నారు. స్పేస్, టైం అయిపోయిన తర్వాత ఒక స్పేస్ ఉంది. దాన్ని డిఫైన్ చేస్తూ, హద్దులు నిర్ణయిస్తూ టైం ఉంది అంటే, తర్వాత ఇంకా ఈ కాలంలో
ఈ దేశంలో ఉండేందుకు వస్తువులు గాని, ప్రజలు గాని, జీవులు అవన్నీ గావాలి. అవన్నీ కలిపి మెటీరియల్. కాబట్టి భూతకృత్, భూతభృత్, భావః అని వస్తువులు, పాంచభౌతికమైన వస్తువులన్నింటినీ చూపిస్తూ, పంచభూతాల దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాల వస్తువులను, అట్లానే భూతాత్మ, భూత భావనః అని ప్రాణులను చూపిస్తూ, ఈ మొత్తము మెటీరియల్స్. స్పేస్, టైమ్ మెటీరియల్‌గా 3 డైమెన్షనల్‌గా ఉంటుంది విశ్వం. అయితే ఈ 3 డైమెన్షన్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం. కళ్ళు తెరుచుకుని ఉన్నాము అనుకుంటూ, మెలుకుని ఉన్నాము అనుకుంటూ, జాగ్రత్త అవస్థలో అనుకుంటూ, చూస్తూ ఉన్నవి ఉంటాయి. అవన్నీ మళ్ళీ 3 డైమెన్షనల్‌గా ఉంటాయి. స్పేస్, టైమ్ మెటీరియల్‌గా. కలగంటూ ఉన్నప్పుడు గూడా అదే విధంగా స్పేస్, టైమ్ మెటీరియల్ ఉంటుంది. ఏదో ఒక ప్లేస్‌కెళ్ళాము, ఏవో వస్తువులున్నాయి, నేనున్నాను, ఏంటో చూసాను, చేశాను అని పలానా టైంలో నిన్నో, మొన్నో అట్లా ఏదో ఒకటుంటుంది. మళ్ళీ అవే పారామీటర్స్‌తో అదే విధంగా లోకమంతా అన్వయమై ఉంటుంది. ఇప్పుడు ఈ 3 డైమెన్షన్స్ కాకుండా ఒక ఫోర్త్ డైమెన్షన్ ఉన్నది. ఆ ఫోర్త్ డైమెన్షన్ ఏమంటే ఆత్మ. అది పూతమై ఉంటుంది. వీటికి తాకకుండా ఉంటుంది. శుద్ధమై ఉంటుంది. పూతాత్మ అంటే శుద్ధాత్మ. పరిశుద్ధంగా ఒక ఆత్మ ఉంటుంది. దాన్ని పరమాత్మ అని పిలుస్తారు కూడా. ఇప్పుడు ఈ పరమాత్మ, పూతాత్మ, శుద్ధాత్మ ఏదుందో ఆ ఆత్మ అంటే అది నా స్వరూపం నేను. నేను ఫోర్త్ డైమెన్షన్. నేను అసలు. ఇందులో నుంచే ఈ 3 డైమెన్షనల్ విశ్వం మొత్తం వస్తుంది. ఈ విశ్వం ఎట్లా ఉంటుంది అంటే మళ్ళీ ప్రతి వాడికి మళ్ళీ వాడి లోకం వాడికుంటుంది. ఇందులో ఏవేవైతే ప్రాణులున్నాయో వాటన్నిటికి వాటి లోకాలు వాటికుంటాయి. మీనా ఉంటే మీనా జాగ్రత్తావస్థ అనుకుంటూ అది మేలుకున్నాను అనుకుంటూ ఏవేవో చూస్తూ ఉంటుంది. అదంతా దాని ప్రపంచం, దాని లోకం. ప్రపంచం అంటే పంచలతో పాంచభౌతికంగా పంచ ప్రాణాలతో, పంచ తన్మాత్రలతో, పంచ ఇంద్రియాలతో, మిగిలిన వాటితో వీటన్నిటితో కలిపి తయారైన ప్రపంచం ఏదున్నదో దాని లోకం దానికుంటుంది. ఎవడి లోకం వాడిది. అట్లనే మీనా పడుకొని నిద్రపోతున్నప్పుడు దానికి కలలొస్తే, ఆ కలల ప్రపంచం మళ్ళీ కలల లోకము, దాని లోకము దాంది. దాని లోకంలో ఉన్న విషయాలు పక్కవాడికి తెలిసేందుకు అవకాశం లేవు. మీనా మెలుకునున్నంత సేపు కూడా మీనా ఏం చూస్తున్నదో మీనాకే తెలుస్తుంది. మీనా చెప్తే గాని పక్కన వాడికి తెలియదు. మీనా నిద్రపోతూ ఉన్నప్పుడు అది కలల్లో ఏం చూస్తున్నదో మీనా చెప్తేనే గాని పక్కన వాడికి తెలీదు. ఎవడి లోకం వాడికుంటుంది. ప్రతి లోకము వేరు వేరుగా ఉంటుంది. ఈ లోకాలన్నీ కలిపి విశ్వం సమస్తం. లోకాలన్నీ వ్యస్తం. ఎవరికి వాళ్ళకు సెపరేట్‌గా ఇండివిడ్యువల్‌గా ఉన్నట్టుగా ఉంటాయి. ఆయా ఉపాధుల్లో నుంచి తెలియబడుతూ ఉంటాయి. అయితే ఆయా ఉపాధుల్లో నుంచి తెలియబడుతూ ఉన్న ఈ లోకాలను సమస్తాన్ని సమస్తంగా, మొత్తంగా తెలుసుకుంటూ ఉన్నదేది నేను. వాటికి తగులుకోకుండా ఉంటాను, సిద్ధమై ఉంటాను, పూతమై ఉంటాను, పరమై ఉంటానని ఎందుకు చెప్పుకుంటున్నానో, ఎందుకు అంటే ఉన్నది నేనొక్కటే కాబట్టి. ఉన్నది నేనొక్కటే గాబట్టి, ఇవన్నీగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ అవన్నీ నేనే కాబట్టి, రెండోది లేదు గాబట్టి, శుద్ధం అవ్వక ఇంప్యూర్‌గా ఉండేందుకు అవకాశమే లేదు. ఇంప్యూరిటీ ఉండాలి అంటే, అన్యమైన ఏదైనా ఇంకొక పదార్థం ఉండి, ఇందులో కలిస్తే ఇది ఇంప్యూర్‌గా, అశుద్ధంగా తయారవుతుంది. అయితే వేరే వస్తువే లేదు. ఉన్నదంతా అనన్యంగా నేనే కాబట్టి నేనుంటాను. నేను తురీయం అని పిలిచినా నేనే. ఫోర్త్ డైమెన్షన్ అని పిలిచినా నేనే. మిగిలిన 3 డైమెన్షన్స్ అని పిలిచినా, మిగిలిన 3 అవస్థలు జాగృత్, స్వప్న, సుషుప్తి అని చెప్పినా, 3 కాలాలన్నా, 3 లోకాలన్నా, ఇంక ఏదన్నా సరే అన్నీ నా నుంచే వచ్చాయి. ఆ 3 నాలోనే ఉంటాయి. నేను 4. ఇప్పుడు ఇదే విషయము, ఇదే కళల గురించి అనలైజ్ చేస్తూ మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే
నేను చూస్తున్న నా కల నా నుంచే వస్తుంది. అందులో ఏవేవో వస్తువులు కనిపిస్తాయి. ద్రవ్యాలతో తయారైన పదార్థాలు, రకరకాల ప్రదేశాలు అవన్నీ మళ్ళీ నాలో నుంచే వచ్చాయి. మళ్ళీ నేను స్వప్నావస్థలో నుంచి జాగృతావస్థలోకొస్తే అవన్నీ మళ్ళీ నాలోనే లయమవుతాయి. ఎప్పుడైతే నేను జాగృత అవస్థలో నుంచి స్వప్నావస్థలోకి వెళ్తున్నానో, అప్పుడు స్వప్నావస్థలో చూస్తున్నవన్నీ మళ్ళీ వేరుగా ఉంటాయి. జాగృత అవస్థలో నేను చూసినవన్నీ మళ్ళీ నాలోనే లయమై ఉంటాయి. దీన్ని అర్థం చేసుకుంటే, ఈ కలలో నుంచి జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 కలే. ఈ కలలో నుంచి మేల్కోవచ్చు. దీన్ని ఎట్లా సాధించాలి అని చెప్తూ విశ్వం అని మొదలుపెడుతూ ఉన్నారు మన శంకర్ల వారు. ఈ విశ్వం ఉన్నది గదా! సమస్తం. జాగృత అవస్థలో చూడు నువ్వు, స్వప్నావస్థలో చూడు అవి చూస్తూ ఉన్నావు. సుషుప్తి అవస్థలో చూడట్లేదు. కానీ ఆ సమస్తం కలిపి మొత్తం అంతా కలిపి 3 డైమెన్షనల్‌గా ఉంటుంది. ఎందుకు అంటే నువ్వు చూస్తున్నావు గాబట్టి అవన్నీ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి అంటే ఎట్లా చూస్తూ ఉన్నావు నువ్వు అంటే ఏదో ఒక దర్పణంలో, ఒక అద్దంలో ఒక నగరమంతా దృశ్యమానం కనిపిస్తూ ఉన్నట్టుగా తుల్యం తెలుస్తూ ఉంటుంది. అద్దంలో చూస్తున్నట్టు చూస్తున్నావు. ఇవన్నీ నిజంగా ఉన్నాయి, ఉన్నాయి అనుకుంటావు. కలలో ఏవో కనిపిస్తే అవన్నీ లేవు అంటావు. చాలా ధైర్యంగా, ధాటిగా, చాలా స్ట్రాంగ్‌గా, చాలా కాన్ఫిడెంట్‌గా. కలలో అదేదో కలలండి. కలే ఇంక నిజమేం గాదు. అది నిజంగా జరగలేదు అని అంత ధైర్యంగా, అంత ధాటిగా చెప్తాము. కానీ జాగృతావస్థను చూసి మాత్రం ఇదంతా కల అని అనడం చేత గావట్లేదు. అందుకని ఈ కన్‌ఫ్యూజన్. ఎందుకు చేత గాదు అంటే మాయ. ఆ మాయ అడ్డం ఉంటుంది. ఆ మోహం ఉంటుంది. అది అననివ్వదు. ఇదంతా నిజం నిజం అనిపిస్తుంది. కలేమో కాదులే అదంతా కల్లా, అదంతా లేని విషయము అనడానికి మనకేం భయం లేదు. కానీ జాగ్రత్త మాత్రం కల అని అనబుద్ధి అవ్వదు. దాని గురించి మాత్రం కొంచెం ఎక్కువగా ఆలోచన చేసి, విచారణ చేస్తే విషయం తెలుస్తూ ఉంటుంది. ఇంతకీ మొత్తం విశ్వం సమస్తమంతా ఎక్కడున్నది? అద్దంలో చూస్తూ ఉన్న ఏదో నగరంలాగా కనిపిస్తూ ఉంటే ఉన్నది గాని, మొత్తం విశ్వమంతా ఏదో ఈ ఊరనుకుంటాను, ప్రదేశాలనుకుంటాను, చెట్లనుకుంటాను, అందులో వస్తువులనుకుంటాను, వీళ్ళ మనుషులనుకుంటాను. ఆ నగరమంతా చూస్తూ ఉంటాను. ఎక్కడ చూస్తూ ఉన్నాను, అద్దంలో చూస్తున్నట్టు చూస్తున్నాను. అదంతా ఇంతకి ఎక్కడ చూస్తున్నాను, ఎక్కడ ఉన్నది ఇదంతా? నేనెక్కడ చూస్తున్నాను, ఉన్నదంతా ఎక్కడ ఉన్నది అంటే నిజాంతర్గతం నాలోనే ఉన్నది. నిజ అంటే ఆత్మ, స్వ లోపల అనర్థం. అంతర్గతం నాలోనే ఉన్నదది. నాలోనే ఉన్నదాన్ని నేను ఎక్కడ చూస్తున్నానో ఆత్మని పశ్యన్ నాలోనే చూస్తున్నాను. ఈ మొత్తం సమస్తము నాలోనే ఉన్నది. నాలోనే చూస్తున్నాను నేను. ఎట్లా చూస్తున్నాను అంటే మాయలాగా. అదంతా మాయ. సరే కల అంటే మాయ అర్థమయ్యింది. నాలోనే ఉన్న, నా వల్లే కలిగిన, నాలోనే అణిగిపోయిన ఆ కలని నాలోనే నేను చూస్తున్నాను అని తెలుసుకోవడం చాలా సులువు. నాకు తెలుసు. నువ్వు కొత్తగా చెప్పవలసిన పని లేదు. కానీ బయట గనిపిస్తున్న మొత్తం ప్రపంచాన్ని అది గూడా కలని ఎట్లా చెప్తావు అంటే అది గూడా అంతే. అది గూడా మాయగా ఉద్భూతం నీలో నుంచే బయటికొచ్చినట్టుంటుంది. 3 అవస్థల్లో ఈ సమస్తాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. మాయ వల్ల ఉద్భూతం బయట బాహ్యంగా పైకొచ్చి కనిపిస్తున్నట్టుగా ఉన్నదిదంతా. దాన్ని జాగృదవస్థ అని పిలుస్తావు. నేను మేలుకున్నాను అంటావు. ఇదంతా ఈ సమస్తము నిజంగా ఉన్నది, ఉన్నది, ఉన్నది అంటావు. అదంతా మాయే. ఇది జాగృదవస్థ.
అదే మాయ ఒకవేళ నువ్వు కళ్ళు మూసుకొని నిద్రబోతే, నీలోనే చూస్తూ ఉంటావు. మళ్ళీ అది కూడా నువ్వు చూస్తున్నావు గాబట్టే, అదక్కడ కనిపిస్తూ ఉన్నది. మళ్ళీ అది గూడా దృశ్యమే, అది గూడా సమస్తము, అది గూడా మొత్తము విశ్వం. దానికి మళ్ళీ విరాట్ పురుషుడుంటాడు. దానికి ఉండవలసినవి మొత్తం అని బయట వ్యాసుల వారు భాగవతంలో ఏవేవి వర్ణించి చెప్పారో, అదిగో అప్పుడేం జరిగిందంటే బ్రహ్మదేవుడనున్నాడు. అంతకన్నా ముందేదో అండముంది. అండంలో నుంచి ఏదో విరాట్ పురుషుడొచ్చింది. అందులో నుంచి ఇవొచ్చాయి, ఇందులో నుంచి అవొచ్చాయి అని ఏవేవి జెప్పారో, మళ్ళీ అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ యథాతథంగా పూర్తిగా కలలో గూడా ఉంటాయి. అవన్నీ ఎట్లా చూస్తున్నావంటే మళ్ళీ మాయ. నువ్వు చూస్తూ ఉండడమే. నీ వల్లే అవన్నీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కళ్ళు మూసుకొని నువ్వు కలల్లో చూస్తూ ఉన్నవిదంతా స్వప్నము, స్వప్నావస్థ. కళ్ళు తెరిచి బయట చూస్తున్నాననుకుంటూ ఉంటావు. బహిః ఇవ బయట ఉన్నట్టుగా ఉంటుంది. బయట లేదు. ఇది గూడా నీ లోపలే నువ్వే జూస్తున్నావు. ఈ 2 మాయ చేత నీకు కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. అయితే కానీ నీలోనే సమస్తము ఆ విశ్వం మొత్తము అణిగిపోయి సుషుప్తి అవస్థలో ఉంటుంది. సుషుప్తి అవస్థలో విశ్వమంతా నీలోనే ఉంటుంది. నువ్వే అయి ఉంటావు. నువ్వు కాక అన్యం లేదు. జాగ్రత్త అవస్థలో బయటున్నట్టుగా ఉంటుంది. స్వప్నావస్థలో లోపలున్నట్టుగా ఉంటుంది. లోపల బయట చూస్తూ ఉంటావు. సుషుప్తి అవస్థలో చూడవు. ఈ చూడకపోవడమే మనకు ప్రాబ్లము. కళ్ళు తెరుచుకోవడము, మనము ఈ 3 అవస్థల్లో నుంచి దాటడము. కళ్ళు తెరుచుకోవడం అంటే ఏదో కళ్ళు తెరిచి నేను ఇదిగో ఇప్పుడు చదువుకుంటున్నాను గదా! ఇప్పుడు కూర్చొని వింటున్నాను గదా! ఇక్కడ కూర్చున్నాను గదా! అంటే ఇది కూడా నిద్రే. నిద్రలోనే కల ఇదంతా. కలలో కూర్చొని నేను చెప్తున్నాను. కలలోనే వింటూ ఉన్నారు. కలలోనే నడుస్తూ ఉన్నది ఇది అంతా. ఎందుకు తెలియట్లేదు అంటే నిద్రబోతూ ఉన్నాం ఇంకా మనము కలలో నుంచి ఈ మొత్తము అవస్థల్లో నుంచి, సమస్తంలో నుంచి ఇంకా మేల్కోలేదు. మేల్కున్నప్పుడు తెలుస్తుంది. మనకున్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ బయట కనిపిస్తున్నది అనుకుంటూ ఉన్న ఈ జాగ్రత్తవస్థలో నేను, నాది అని భేదముంటుంది. కలలో మనము మళ్ళీ సమస్తము చూస్తూ ఉన్నప్పుడు కూడా నేను, నాది అని భేదముంటుంది. ఆ భేదమే మాయ. ఈ మాయ కూడా మాయమై ఉంటుంది సుషుప్తి అవస్థలో. సుషుప్తి అవస్థలో అసలు ఏమీ లేదు. సుషుప్తి అవస్థలో మాయ గూడా నాలోనే లయమై ఉంటుంది. అయితే ఇక్కడ నేను గూడా నాకు తెలియకుండా ఉన్నది. ఇప్పుడు నేను అన్నది నాకు తెలియకుండా సుషుప్తి అవస్థలో అట్లనే ఉన్నది. జాగృత అవస్థలో అట్లనే ఉన్నది. స్వప్నావస్థలో అట్లనే ఉన్నది. ఇప్పుడు ఏదో విధంగా ఈ 3 అవస్థల్ని దాటి, ఆ స్థితులను దాటి సమస్తమై నేను ఉండాలి. ఆ విధంగా మెలకువ రావాలి. మొత్తంలో నుంచి మేల్కోవాలి. ఇదంతా నిద్రగానే ఉన్నది. ఇదంతా నిద్రగానే ఉన్నది. ఇదంతా నిద్ర. చాలా కష్టం ఇది అర్థం చేసుకోవడం. అసలు ఊహించడం కూడా ఇష్టం అనిపించదు. చెయ్యాలని గూడా అనిపించదు. ఇప్పుడు నేను కూర్చొని చెప్తున్నాను. మీరు కూర్చొని వింటున్నారు, ఆలోచించుకుంటున్నారు, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కల అంటే ఎట్లా నమ్మబుద్ధేస్తుంది? ఇది గూడా కలలోనే నేను చెప్తున్నాను, మీరు వింటున్నారంటే ఎట్లా నమ్మాలనిపిస్తుంది? అందుకనే మన శంకర్ల వారు ఉపనిషత్తుల సారమైన ఈ విషయాన్ని ఇక్కడ పెట్టారు. దీనికి మళ్ళీ మన సురేశ్వరాచార్యుల వారు వ్యాఖ్యానం గూడా రాశారు. మనం మన స్వంత స్వానుభవాలతో కలుపుకొని అర్థం చేసుకొని, నిజమైన జాగృతావస్థలోకి ప్రబోధ సమయంలోకి రావడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే, ఈ కలలో నుంచి ఎవడైతే మేల్కుంటాడో, వాడు ఆ ప్రబోధ సమయంలో మన విశ్వామిత్రుల వారు కౌసల్య, సుప్రజ, రామ అని మేల్కొల్పుతూ ఆత్మారాముడిని పూర్వ సంధ్య ప్రవర్తిస్తూ ఉన్నది
అని చెప్పుకున్నది దీని గురించే. ఈ ప్రబోధ సమయం గురించే. ఆ ప్రబోధ సమయంలో ఎవరైతే మేల్కుంటున్నాడో వాడికి సాక్షాత్కరిస్తుంది. వాడు సాక్షాత్కరింప చేసుకుంటాడు. దేన్ని అంటే ఆత్మను. వాడికప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ ఎట్లా తెలుస్తుంది వాడికి అంటే అద్వయంగా తెలుస్తుంది. వేరేది లేదు. ఓహో! ఇదంతా కల. ఓకే. ఇదంతా నాలో నుంచే వచ్చింది. నేను చూస్తూ ఉన్నాను గాబట్టి కనిపించింది. నాలోనే ఉన్నది. నేనే అయి ఉన్నది అని వాడికి అద్వయంగానే, తనుగానే, తన ఆత్మగానే, స్వాత్మగానే, తన స్వరూపంగానే తెలుస్తుంది. ఆ రకంగా ఎవరైతే తెలుసుకుంటాడో, తస్మై వాడికి తెలుసుకున్న వాడెవరింతకి? రెండోది లేదు, ఉన్నదంతా నేనే అని తెలుసుకునేదెవరు? నేనే. కాబట్టి అటువంటి నాకు నమః నమస్కారము. నాకు నమస్కారము అని ఆత్మ నమస్కారం చేసుకుంటున్నాము. మనకు పెద్దలు ఈ విధంగా పూజ చెయ్యి అని నేర్పిస్తూ ఉన్న సమయంలో పూజావసాన కాలంలో ఆత్మ ప్రదక్షిణ నమస్కారం తప్పనిసరిగా చేయమని చెప్తారు. ఎందుకంటే పూజలన్నీ ఎప్పుడు ఆగిపోతాయి? పూజలన్నీ ఎప్పుడు సమాప్తమవుతాయి? ఆత్మ నమస్కారం చేసుకోగలిగినప్పుడు. ఆత్మ సాక్షాత్కారమే దానికి పరమావధి. ప్రతిరోజు పూజ చేస్తాము. పూజ అయిపోయిందనుకోని లేస్తాము. మళ్ళీ అదే నిద్రలో ఉన్నాము. అదే కలలో తిరుగుతూ ఉంటాము. జాగృతావస్థ అంటాము. అదే కలలో ఉంటాము. స్వప్నావస్థ అంటాం. అదే కలలో ఉంటాము. సుషుప్తి బాగా నిద్ర పట్టిందండి అంటాము. అదే కలలో ఉంటాము. ఆ పూజ ఎన్నటికీ పూర్తవ్వదు. ఎందుకు అంటే, ఎప్పుడు పూర్తవుతుంది ఆ పూజ? ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలయినప్పుడు. ఆత్మ సాక్షాత్కారం అయినప్పుడే పూజ పూర్తయ్యేది. అంతవరకు ఏమవుతుందంటే, దక్షిణామూర్తిగా, ఈశ్వరుడిగా, గురుమూర్తిగా, ఆ ఈశ్వర తత్వాన్ని, బ్రహ్మ విద్యను నేర్పిస్తూ ఉన్న స్వరూపంగా, దాన్ని తెలుసుకుంటున్న నేను అన్న రూపంగా 3గా కనిపిస్తాయి. ఎవరైతే మేల్కుంటాడో అప్పుడు అన్నీ ఒకటే. ఎవరి గురించి ఎవరు ఏమి తెలుసుకుంటున్నారో ఆ 3 ఆ త్రిపుటి అంతా జ్ఞాత తెలుసుకుంటున్నవాడు, తెలుసుకునే జ్ఞానము, తెలుసుకోబడే వస్తువు, తెలుసుకోబడే వస్తువు, తెలిపే గురువు, తెలుసుకుంటున్న శిష్యుడు అని ఇన్ని రకాలుగా ఉండవు. అంతా అద్వయంగా రెండోది లేకుండా స్వాత్మగానే వాడికి తెలుస్తుంది. అప్పుడు ఆత్మ నమస్కారం జరుగుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఏదో విధంగా ఈ కలలో నుంచి మనము బయటపడాలి. అందుకోసం మనం ఏ విధంగా సాధన చెయ్యవచ్చో, దీన్ని ఎట్లా ఇంకా రకరకాలుగా అర్థం చేసుకోవాలి అని మన సురేశ్వరాచార్యుల వారు గురువుగారు, వారి గురువుగారు మనందరి గురువుగారు శంకర్ల వారి ఈ శ్లోకానికి వార్తికలిచ్చారు. అవి కొంత చూసుకుంటూ వెళ్దాము. ఆయన ముందు మంగళం చెప్పుకుంటున్నారు. మంగళం దిశతు మే వినాయకః, మంగళం దిశతు మే సరస్వతి, మంగళం దిశతు మే మహేశ్వరః, మంగళం దిశతు మే సదాశివః అని చెప్పారు. పైకి చూస్తే వినాయకుడికి నమస్కారము, సరస్వతీదేవికి నమస్కారము, ఈశ్వరుడికి నమస్కారం, శివుడికి నమస్కారం అన్నట్టుగా ఉంటుంది. స్వాత్మానమేవ అద్వయమైన విషయం గురించి చెప్తున్నవాడు అన్నీ తన స్వరూపంగానే చూసుకుంటూ చెప్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని ఆధ్యాత్మికంగా చూద్దాము. 2 రకాలుగా చూద్దాము. ఒకటి, మనం రేపు తైత్తిరీయోపనిషత్తులో చదువుకోబోయే 4 అనువాకలోని మంత్రాలుగా చూద్దాము. రెండోది వ్యాస భాగవతంలో మిగిలిన చోట్ల మనం చూసుకుంటూ ఉన్న అంతఃకరణ చతుష్టయంగా చూద్దాము. ముందు మనము దేనికి మంగళం కోరుతున్నామో,
ఎన్ని విషయాలకు మంగళం కోరుతున్నాము అంటే, వినాయకుడికి మంగళం కోరుతున్నాము. వినాయకుడు బాగుండాలి. వినాయకుడు బాగుంటేనే మనకు బాగుంటుంది. వినాయకుడెవరు? వివిధాలైన ఇంద్రియాలని నాయనం చేస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు. నా దేహేంద్రియాలన్నీ బలంగా, పుష్టిగా, తృప్తిగా ఉంటేనే కూర్చొని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నాకు ఆరోగ్య సమస్యలున్నాయి, కూర్చోడానికి కష్టంగా ఉన్నది, మనసు బాగలేదు, ఇంకేదో కారణం ఉంది, ఆకలేస్తుంది, లేదా ఎవరో వస్తూ పోతూ ఉన్నారు, ఊరికే పలకరిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఏదున్నా సరే, మనస్థిమితం లేకపోతే మనకు చదువుకోవడానికి చాలా కష్టమైతుంది. ఈ విషయాలసలు చాలా లోతైన విషయాలు. చాలా కష్టమైన హార్డ్ సబ్జెక్ట్ అనలైజ్ చేయడం కోసం, అసెస్ చేయడం కోసం కూర్చున్నాము. ఇక్కడ కూర్చున్నాము, ఇదంతా ఆలోచిస్తున్నాము, హార్డ్ సబ్జెక్ట్ చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నది కూడా కలే. కలలోనే ఇదంతా చేస్తూ, ఈ కలలో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంతటి కష్టమైన విషయము మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఆరోగ్యం బాలేదు, చేతులు, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, లేతే కూర్చోడానికి సరిగ్గా లేదు, వీపు నొప్పి పుడుతుంది, తలనొప్పి పుడుతుంది, ఇంద్రియాలు సరిగ్గా సహకరించట్లేదు, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, చెవులు వినిపించలే, ఇవన్నీ ఉన్నాయంటే, దేహానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంద్రియాలకి ప్రాబ్లమ్స్ ఉన్నా చదువుకోవడం కష్టం. కాబట్టి వినాయకుడు శాంతిగా ఉండాలిక్కడ. ఈ విషయం మనకు తైత్తిరీయోపనిషత్తులో ఈ మంత్రం ఏం చెప్తున్నది? ఈ మంత్రానికి మన శంకర్ల వారు రాసిన భాష్యంతో సహా మళ్ళీ రేపెట్లైనా చదువుకుంటాము. ఇక్కడ కొంత మాత్రం చూపిస్తున్నాను. యః ఛందసాం వృషభః విశ్వరూపః మళ్ళీ విశ్వ రూపః ఛందోభ్యః అధ్యమృతాత్ సంబభూవ సహ మే ఇంద్రః మేధయా స్పృణోతు. ఛందసాం వృషభః వేదాల్లోనే శ్రేష్టమైన వాడు, విశ్వరూపం సమస్త రూపం, అంతా అయి ఉన్న రూపం, ఈ సమస్తమైన స్వరూపంగా, ఈ మొత్తం బ్రహ్మాండ రూపంగా, విశ్వరూపంగా ఉన్నవాడెవరున్నాడో. ఛందోభ్యః అధ్యమృతాత్ సంబభూవ, ఈ ఛందస్సు వేదాల్లోని అమృతం నుంచి సంభవించినవాడు, ఆ ఇంద్రుడెవరున్నాడో, ఆ ఇంద్రుడు సహా మేధయా స్పృణోతు, నన్ను మేధస్సుతో తాకాలి. ముఖ్యంగా అమృతస్య ధారణః భూయాసం, నాకు ఆ అమృతత్వాన్ని ఇచ్చేది బ్రహ్మ విద్య. ఆ ఆత్మ విద్యను ధరించే శక్తి కావాలి. అందుకోసం మే శరీరం విచర్షణం, నా శరీరము విచర్షణ అన్న, విచక్షణ అన్న, యోగ్యత అని ఈ అర్థాలు రాశారు మన శంకర్ల వారు. శరీరానికి ఆ యోగ్యత, పటుత్వం ఉండాలి. శరీరం గట్టిగా, బలంగా, పుష్టిగా ఉన్నదంటేనే, మనస్సు తృప్తిగా ఉన్నదంటేనే మనం చదువుకోగలము. కాబట్టి నా శరీరం బాగుండాలి. నా జిహ్వ చదువుకోవాలంటే నాలుక పనిచేస్తూ ఉండాలి. నోరు బాగుండాలి. నా చెవులు సరిగ్గా వింటూ ఉండాలి. ఇవన్నీ గావాలి నాకు. అసలే చదువుకునే విషయము కష్టసాధ్యము. బ్రహ్మణః కోశహాసి, నువ్వు బ్రహ్మకు వరలాగా ఉన్నావు, పైన తొడుగులాగా. నా బుద్ధే ఈ ఆత్మజ్ఞానానికి అడ్డం పడుతూ ఉన్నది. కాబట్టి నేను వింటున్నవన్నీ కాపాడో అని అడుగుతూ ఉన్నాము. ఆ విధంగా నా వినాయకుడు బాగుండాలి. నాకా మంగళం ఇవ్వాలి. నా శరీరము బాగున్నది అంటే, నా చెవులు, కళ్ళు అవన్నీ బాగా పనిచేస్తున్నాయి, నా నోరు పనిచేస్తుందంటేనే, నా బుద్ధి పనిచేస్తుందంటేనే చదువుకోగలను. ఆ తర్వాత సరస్వతి గూడా మంగళమిచ్చుగాక. నా సరస్వతి, నా మేధస్సు బాగుంటేనే నేనేదైనా పట్టుకోగలను. అసలే నా మేధస్సే ఆత్మజ్ఞానాన్ని కప్పేసి, నా ప్రాపంచికమైన జ్ఞానము ఆత్మజ్ఞానాన్ని కప్పేసి ఉన్నది. ఇప్పుడేం గావాలి నాకు? ఆ మేధస్సు ధారణాశక్తి కావాలి. నేను ధరించగలగాలి. అమృతత్వాన్ని ధరించడం కోసం, అమృతత్వాన్ని ఇచ్చే ఈ బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మవిద్యను ధరించగలగాలి నేను.
అందుకోసం నాకా మేధస్సు కావాలి. అది బాగుండాలి. అది నాకా మంగళం ఇవ్వాలి. మహేశ్వరుడు కావాలి నాకు. ఐశ్వర్యం కావాలి. అన్నీ బాగున్నాయి. కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ బానే ఉన్నాయి గానీ, ఏవో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఏవో ఇంట్లో సమస్యలున్నాయి. డబ్బులు లేవు. తినడానికి గూడా లేదు. లేదా బిల్స్ కట్టుకోవాలి. ఇంట్లో ఏదో రెంట్ కట్టకపోతే ఇంట్లోంచి ఎలగొట్టేస్తామంటున్నారు. ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐశ్వర్యం డబ్బులేమి లేకపోతే, కావాల్సిన వస్తువులేమీ లేకపోతే కూర్చొని ఎక్కడ చదువుకుంటాము? వాటినైతే ముందు సెటిల్ చేసుకోవాలి గదా! ఆ సమస్యలన్నీ అట్లనే ఉన్నాయి. నేనిక్కడ కూర్చొని ధ్యానం చేస్తాను, ఆత్మ గురించి ఆలోచన చేస్తాను అంటే, ఇంటి ముందుకి ఎవరైనా వచ్చి అడిగితే ఏం చెప్తాము? ఫోన్‌లు చేసి ఎప్పుడిస్తావు నువ్వు? ఇంకా రెంట్ ఇవ్వలేదు, బిల్ ఎప్పుడు కడతావంటే ఏం ఆలోచన చేస్తాము? మనసు స్థిమితం ఎక్కడుంటుంది? కాబట్టి ఐశ్వర్యం గూడా గావాలి. మహా ఐశ్వర్యం ఉండాలి. నాకు ఇల్లు నడవడానికి గావాలి. కాబట్టి నాకా స్త్రీయ కావాలి, ఐశ్వర్యం కావాలి. నాకు ఆత్మనః నాకు కావలసినవన్నీ వాసాంసి వస్త్రాలు, బట్టలుండాలి, అన్నముండాలి, నీళ్లుండాలి, నిప్పులుండాలి, గావులు, ఏదో పశువులుండాలి, అన్నాలు, పానాలు ఇవన్నీ ఉంటేనే గదా! ఇవేవి లేకపోతే ఇంట్లో ఇబ్బందులున్నప్పుడు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా సహకరించట్లేదు, ఏమీ లేదంటే కూర్చొని ఎట్లా చదువుకుంటాము? ఎట్లా ఆలోచిస్తాం? అసలే టఫ్ సబ్జెక్ట్. కాబట్టి ఐశ్వర్యం గూడా ఉండాలి. ఇది కూడా నాకు బాగుండాలి. అన్నీ దేనికి తక్కువ గాకుండా ఉంటే కూర్చొని చదువుకుంటాను. దీని గురించి ఆలోచిస్తాను. అంతా బానే ఉంది. నా దేహేంద్రియాలన్నీ బానే ఉన్నాయి. బుద్ధి బానే పనిజేస్తుంది. ఇంట్లో ఇబ్బందులేమీ లేవు గానీ, మనసుకి స్థిమితం లేదు. దానికి ఎక్కడెక్కడికో వెళ్ళాలనుంది. ఏంటో చేయాలనుంది. ఏమో చూడాలనుంది. ఏంటో దానికి తాపత్రయాలు. ఇంకా గావాలి, ఇంకా ఎక్కువ గావాలి, ఇంకా అవి గావాలి, ఇవి గావాలి. వాడు పలకరించలేదు, వీడు తిట్టాడు, వాడు కొట్టాడు అని ఇంక ఇవే ఉన్నాయంటే, మనసుకి ఆ శివం లేకపోతే, శాంతి లేకపోతే చదువుకోవడం అసలు కుదరదు. డబ్బులుండొచ్చు, ఇల్లుండొచ్చు, వాకిళ్ళుండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఆరోగ్యం బాగుండొచ్చు, బలంగా ఉండొచ్చు. కానీ మనసు సరిగ్గా లేకపోతే చేయడం కష్టం. కాబట్టి అది కూడా కావాలి. ఇవన్నీ కావాలి అని మనం రేపు మళ్ళీ తైత్రీయోపనిషత్తులో ఈ మొత్తం అనువాకంలో అవే మంత్రాలున్నాయి. దాని భాష్యంతో సహా చదువుకుందాం. కానీ అవి గావాలి అని ముందు నువ్వు ఇవన్నీ సరిగ్గా చూసుకో. ఆ తర్వాతొచ్చి కూర్చొని దీని గురించి ఆలోచించు. మధ్యలో లేచిపోవడం కష్టము. ఇవన్నీ ఉండాలి అని నువ్వు ఎందుకు అంటే ఇక్కడ మనం చదువుతున్నదేమి అంతా నేనే అయి ఉన్నాను. ఇదంతా నేనే అయి ఉన్నాను. నేను ఒకవేళ దీన్ని సరిగ్గా కోరుకుంటే నేను చదువుకుంటున్నానో, నేనిక్కడ కూర్చొని ఈ కలలో నుంచి బయటపడడం కోసం ప్రయత్నం చేసుకుంటున్నాను. ఇవేవి నాకు అడ్డుపడడానికి వీల్లేదు అని నేను సంకల్పిస్తే, నిజంగా గూడా దేహేంద్రియాలు, మనోబుద్ధులు, ఇంట్లో అవరోధాలు ఏవి నాకు ఆటంకాలు కాకుండా ఉంటాయి. ఇది తప్పనిసరిగా జరుగుతుంది. ఆ రకమైన దృఢమైన సంకల్పం చేసుకొని కూర్చుంటే అట్లానే జరుగుతుంది. అవన్నీ మొత్తము ఎక్కడివక్కడ వ్యవహారాలన్నీ సెటిల్ అయిన తర్వాత చదువుకోవడము, ఈ ఆత్మ ఆలోచనలన్నీ చేద్దాము అంటే అటువంటి రోజెప్పుడూ రాదు. కాబట్టి ఇవన్నీ జరిగేవి జరుగుతూ ఉంటాయి. నేను చేయవలసిన ఆత్మాభ్యాసం చేయవలసి ఉన్నది అని సంకల్పించి కూర్చోవాలి. అప్పుడు ఇవన్నీ ఏ విధంగా నాకు అడ్డు రాకుండా ఉండాలో అట్లా ప్రవర్తిస్తాయి. దానికి ఇంకొక అర్థం కూడా చూసుకుందాము ఆధ్యాత్మికంగానే అనుకున్నాం గదా! ఆ విధంగా చూద్దాము. వినాయకుడు అంటే నడిపించేవాడు కర్త, అహంకర్త భావము, అహంకారము. అది మంగళమివ్వాలి. అది ఉపశమించి ఉండాలి. అహంకారం శాంతించి ఉండాలి. సరస్వతి నా బుద్ధి శాంతించి ఉండాలి. అది అనంత శాఖాహి అని మన భగవద్గీతలో చెప్పినట్టు బుద్ధి అనేక విధాలుగా ఎన్నో శాఖలుగా పరిపరి దిక్కుల్లో పరిగెత్తుతూ ఉంటే నా బుద్ధి నేను కూర్చొని చదువుకోవడానికి ఒక విషయం గురించి అనన్యమైన విషయము, అద్వితీయమైన విషయం గురించి ఆలోచించడానికి అవకాశమే ఉండదు. కాబట్టి అది ఏకాగ్రమై ఉండాలి నా బుద్ధి. అహంకారం, బుద్ధి అయిపోయినాక మూడోదేమి
మహైశ్వర్యము, నా మనస్సు అది కూడా శాంతించి ఉండాలి. నా మనస్సు శాంతించి అది చివరికేమవ్వాలి ఈ మనసు శివమై ఉండాలి, చిత్తమై ఉండాలి. శాంత చిత్తమైతే సదాశివమైతే అహంకారము, బుద్ధి, మనసు 3 అణిగిపోయి అవి లేకుండా ఉన్న స్థితిలో శుద్ధంగా చిత్తం మాత్రం ఉంటే అప్పుడే మాత్రము ఆత్మజ్ఞానం పట్టుబడుతుంది. ఈ మూడిట్లో ఏది పైకొచ్చి ఉన్న మనసు ఒకవేళ పైకొచ్చున్నది అంటే సంకల్ప వికల్పాలతో ఉంటుంది. బుద్ధి ఒకవేళ పైకొచ్చున్నది అంటే సంశయాత్మకంగా, నిర్ణయాత్మకంగా అటు ఇటు భేదాలతో, ద్వంద్వాలతో ఉంటుంది. అప్పుడు అద్వయం తెలియదు. సంకల్ప వికల్పాలతోటి అద్వయం తెలియదు. నిర్ణయాలతో, సంశయాలతో అద్వయం తెలియదు. అసలు నాకు అహంకారం ఉన్నది అంటే కర్మలతో ఉంటాను. జ్ఞానానికి అసలు యోగ్యత ఉండదు. కాబట్టి ఈ 3 నశించి చిత్తంగా మాత్రం ఉంటేనే ఆత్మజ్ఞానం తెలుస్తుంది. కాబట్టి అటువంటి స్థితి కలగాలి అని కోరుకుంటూ ఉన్నాము. ఈ సంకల్పము దృఢతరంగా, దృఢతమంగా చేసుకుంటే మనము ఇంకిక్కడి నుంచి అంతా తెలుసుకుంటూ, ఆలోచించుకుంటూ, మేల్కుంటూ వెళ్ళడం ఒక్కటే ఉంటుంది. అందుకోసము ప్రయత్నం చేద్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.